సిల్వర్ సునామీ ఒకటే రోజులో 40,500 ర్యాలీ. ఒక్కరోజు 3.7 లక్షలకు చేరుకున్న వెండి, 1,66,000 చేరుకున్న బంగారం, 7,300 జంప్. సో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత మధ్య బంగారం వెండి ధరల్లో రికార్డు కొనసాగుతున్నాయి. మంగళవారం రెండు సరికొత్త జీవితకాల గరిష్టానికి దూసుకెళ్లినాయి. బంగారం 10 గ్రాములు 7,300 లాభపడి 1,66,000 చేరుకుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం బిలియన్ మార్కెట్ పనిచేయలేదు. వెండి కిలో 40,500 ఎగిసి 12.3% పెరిగింది. అదేవిధంగా 3,70,000 మార్కును కూడా తాకింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్స్కు $8.55 పెరిగి 8.24%తో $112లకు చేరింది. బంగారం $79 పెరిగి 1.58% తోటి $5,087 వద్ద మార్కును తాకింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా నెలకొన్న డిమాండ్తో వెండి దేశీయ మార్కెట్లో మరొక సరికొత్త రికార్డుకి చేరినట్టుగా హెచ్డిఎఫ్సి సెక్యూరిటీ అండ్ కమోడిటీస్ విభాగం హెడ్ అయితే తెలిపారు. పెట్టుబడులకు తోడు పారిశ్రామిక డిమాండ్ సైతం వెండి ధరలో ఉందని చెప్పారు. సమీప కాలంలో లాభాల స్థిరీకరణకు అవకాశం ఉంది, కానీ అంతర్జాతీయంగా రిస్క్ మరియు సామర్థ్యం బలహీనంగా ఉన్నంతకాలం డాలర్లు ఒత్తిడి ఎదుర్కొన్నంతకాలం వెండి మీద ధరలకు సానుకూలమే అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే వెండి బంగారం ధరలు ప్రస్తుతం సమీపంలో తగ్గే అవకాశం అయితే కనబడడం లేదని ట్రేడ్ అనలిస్టులు అయితే చెప్తున్నారు. కారణం ఏంటంటే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు ఏ దేశం మీద ఎప్పుడు టారిఫ్ విధిస్తారో, ఎప్పుడు యుద్ధం ప్రకటిస్తారో తెలియని సందర్భంలో, అదేవిధంగా ఏ దేశంతో ఎంత ట్రేడ్ టారిఫ్ని విధించబోతున్నారో అని అనిశ్చితమైన మార్కెట్ ఉంది. కాబట్టి బంగారం వెండి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని వీళ్ళు తెలియజేస్తున్నారు. సో మరొక న్యూస్ చూసుకుంటే తీపితోటి సీక్రెట్ లాక్, బడ్జెట్ ప్రింట్ స్టార్ట్, హల్వా వేడుకతో ఆర్థిక పండుగ శ్రీకారం, బడ్జెట్ ముద్రణకు అధికారిక ఆరంభం, లాక్ ఇన్ పీరియడ్ ప్రారంభం, పాల్గొన్న ఆర్థిక మంత్రి. సో మీ అందరికీ తెలుసు, ఆదివారం రోజున కేంద్రం బడ్జెట్ ప్రకటించబోతుంది. అందులో భాగంగా వాళ్ళు ఏదైతే అధికారులందరినీ ఒక కార్డు చేసి వాళ్ళందరూ పేపర్స్ ప్రింటింగ్ చేయడం కానీ, బడ్జెట్ సంబంధించినటువంటి అన్నీ తయారు చేసినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళకుండా అక్కడనే ఉంటారు 2-3 రోజులు కానీ 5 రోజులు కానీ. సో అది ప్రారంభించే సమయంలో హల్వా స్వీట్ తయారు చేయడం అనేది అదొక సాంప్రదాయం బ్రిటిష్ కాలం నుండి. సో అదే సాంప్రదాయం మళ్ళీ కొనసాగుతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో మరొకటి చూసుకుంటే తగ్గిన ఏషియన్ పెయింట్స్ లాభాలు Q3లో 1,047 కోట్లకు చేరుకున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ BSEలో 3% క్షీణించి 2,625 వద్ద ట్రేడ్ అవుతుంది. సో మీ అందరికీ తెలుసు, ఏషియన్ పెయింట్స్ Q3 లాభాలు అయితే తగ్గాయి. కారణం ఏంటంటే వాళ్ళొక అనుబంధ కంపెనీని కొనుగోలు చేయడం వల్ల ఓవరాల్గా వ్యాయాలు పెరిగి లాభాలు తగ్గాయి. బట్ వాళ్ళ కంపెనీకి ఎక్స్క్లూజివ్గా సేల్స్ పరంగా చూసుకుంటే ఎటువంటి తగ్గింపు అయితే లేదు. సో లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా ఏషియన్ పెయింట్స్కి అయితే మంచి ఒక పాజిటివ్ మూమెంట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ వాళ్ళ ఒక అనుబంధ కంపెనీ కొనుగోలు చేయడం వల్ల లాభాలు తగ్గినట్టుగా కనబడుతుందని ట్రేడ్ అనలిస్ట్ అయితే చెప్తున్నారు. ఓవరాల్గా Q3 ఫలితాల తర్వాత కంపెనీ షేర్ అయితే దాదాపు 3% కింద పడిపోయిందని చెప్పుకోవచ్చు. యూరోప్ షాపింగ్ కార్డులతోటి మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్స్, టెక్స్టైల్కు టర్నింగ్ పాయింట్, EU తోటి FTA గేమ్ చేంజర్, రూపాయలు 22.9 లక్షల కోట్ల ఎగుమతులకు మార్కెట్లో దూకుడు ఛాన్స్. సో ఓవరాల్గా చూసుకుంటే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి 27 దేశాలతోటి భారతదేశం అతిపెద్ద వాణిజ్య ఒప్పందం అయితే కుదుర్చుకుంది. అందులో ఖచ్చితంగా భారతదేశానికి చాలా లాభం అయితే ఉందని ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నారు. అదేవిధంగా EU కూడా చాలా లాభం ఉండేటే చెప్తున్నారు. చాలా వస్తువులు వాళ్ళకి కూడా మనకి చీప్గా రావచ్చు, మన వస్తువులు వాళ్ళకు కూడా చాలా చీప్గా వాళ్ళకి వెళ్ళవచ్చు. సో ఇటు కూడా భారతదేశం అయితే ప్రపంచమంతా ఒకవైపు ట్రేడ్ టారిఫ్ వారు జరుగుతున్న సమయంలో EU తోటి ఇంత పెద్ద డీల్ కూర్చుకోవడం అన్నది ఖచ్చితంగా భారతదేశానికి అతిపెద్ద అడ్వాంటేజ్గా చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో ఇదే ట్రేడ్ డీల్ జోస్ వల్ల బ్యాంకు మెటల్ షేర్లు కొనుగోలు లభించాయి. సో నిన్న చూసుకుంటే మనకి రెడీమేడ్ గార్మెంట్స్ కానీ, కాటన్ హోమ్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, ఇవన్నీ ఇండస్ట్రీస్ కూడా చాలా లాభాల్లోకి వెళ్ళిపోయాయి ఎప్పుడైతే ఈ ట్రేడ్ డీల్ EUతో కుదుర్చుకున్నామని తెలిసినప్పుడు. కానీ ఆటోమొబైల్ షేర్స్ మాత్రం పడిపోయాయి. కారణం ఏంటంటే అక్కడ నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇంపోర్ట్ వెహికల్స్ ట్యాక్స్ 110 నుంచి దాదాపు 40-10% తగ్గించబోతున్నట్టుగా తెలియజేయడంతో వీళ్ళందరూ కూడా ఒక్కసారి డీలా పడ్డట్టుగా తెలుస్తుంది.
సో ఏదేమైనా కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ అంతిమంగా ఈ యొక్క ట్రేడ్ డీల్ అనేది 27 దేశాలతో చేసుకున్నది చాలా పెద్ద అడ్వాంటేజ్ అయితే రానున్న రోజుల్లో భారతదేశానికి రాబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో ఓవరాల్గా సాక్షి పేపర్ ఇచ్చినటువంటి ప్రధాన బిజినెస్ న్యూస్ అయితే ఇదే అని చెప్పుకోవచ్చు. సో మరొక న్యూస్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.